హలో గైస్, వెల్కమ్ టు టుడేస్ టెక్ ట్రెండ్స్ యూట్యూబ్ ఛానల్. మీ బడ్జెట్ ఒక 2500 ఉండి మీరు పర్ఫెక్ట్ TWS ఇయర్ బడ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మేబీ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. రీసెంట్ గా నేను ఈ రియల్మీ T310 ఇయర్ బడ్స్ అయితే ఆన్లైన్ లో పర్చేస్ చేశాను. నేను పర్చేస్ చేసినప్పుడు ఒక 800 రేంజ్ లో అయితే ఉంది, 1700 1800 ఈ రేంజ్ లో అయితే ఉంది. బట్ ఇప్పుడు దీని ప్రైస్ వచ్చేసి 2400. ఈవెన్ ఆ ప్రైస్ రేంజ్ లో కూడా మీరు దీన్ని బెస్ట్ గా కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే 2 months నుంచి నేను దీన్ని యూజ్ చేస్తున్నాను. నాకు ఎక్కడా కానీ రిగ్రెట్ ఫీలింగ్ కానివ్వండి లేదా డిసప్పాయింట్నెస్ అనేది ఎక్కడా కనిపించలేదు. ఇది పర్చేస్ చేసేటప్పుడు మాత్రం కొంచెం డౌట్ అనేది ఉండేది, బట్ ఇప్పుడైతే నాకు ఎటువంటి డౌట్స్ అనేది లేదు. అండ్ ఎక్స్ట్రాగా నేను దీన్ని యూజ్ చేసిన తర్వాత మా బ్రదర్కి కూడా కొనిచ్చాను. సో ద బెస్ట్ ఇయర్ బడ్స్ అనమాట. మీ బడ్జెట్ 2500 రేంజ్ లో ఉంటే దీని మీద ఒక లుక్ వేయండి. అండ్ దీంట్లో ఉండే స్పెషాలిటీ ఏంటి అని మీరు నన్ను అడిగితే 2500 రేంజ్ లో నేను చాలా ఇయర్ బడ్స్ అయితే సెర్చ్ చేశాను ఆన్లైన్ లో. బట్ ఎక్కడా కూడా నాకు ANC సపోర్ట్ అనేది కనిపించలేదు, అండ్ డ్యూయల్ కనెక్షన్ అనేది కనిపించలేదు, IP55 రేటింగ్ అనేది కనిపించలేదు. సో ఇవన్నీ కూడా దీంట్లో స్పెషలే. అండ్ దీంట్లో ఉండే కంటెంట్స్ అండ్ ఇది ఎలా వర్క్ అయ్యింది అండ్ దీంట్లో ఏమైనా డ్రాబ్యాక్స్ ఉన్నాయా, ఈ కంప్లీట్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో మీకు అందిస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇది ఎలాంటి ప్రమోషనల్ వీడియో అయితే కాదు, జస్ట్ ఇది నేను పర్చేస్ చేశాను, నా సొంత అమౌంట్ పర్చేస్ చేశాను కాబట్టి దీని రివ్యూ అనేది నేను మీకు అందిస్తాను. అండ్ ఈ ప్రోడక్ట్ ని మీరు పర్చేస్ చేయాలనుకుంటే ట్యాక్స్ ద్వారా నేను డైరెక్ట్ ప్రోడక్ట్ లింక్ అనేది ఇస్తాను, డిస్క్రిప్షన్ లోకి ఇస్తాను. సో దాని నుంచి మీరు ఒకసారి చెక్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ లో ఉండే కంటెంట్స్ గురించి స్టార్ట్ చేద్దాము. సో మీకు బాక్స్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. దీంట్లో మనకు మీరు ఫ్రంట్ చూడొచ్చు, రియల్మీ బడ్స్ T310 అనేది ఉంటుంది. అండ్ ఈ బాక్స్ లో ఇంతకు ముందు మనకు ఛార్జింగ్ కేబుల్ అనేది ప్రొవైడ్ చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు ఛార్జింగ్ కేబుల్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. మేబీ తెలిసిందే కదా, కాస్ట్ కటింగ్ అనమాట. సో ఛార్జింగ్ కేబుల్ అనేది ఇవ్వట్లేదు. అండ్ ఎక్స్ట్రాగా దీంట్లో మనకు ఈ బాక్స్ కంటెంట్ లో వచ్చేటివి ఈ పాలిథిన్ షీట్ అనేది వస్తుంది. నెక్స్ట్ యూజర్ మాన్యువల్ ఇస్తారు. నెక్స్ట్ ఇయర్ టిప్ కేస్ అనేది ఒకటి ఇస్తారు. దీంట్లో 2 సెట్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇంకో సెట్ వచ్చేసి మనకు ఇయర్ బడ్స్ లో ఆల్రెడీ ఇన్బిల్ట్ అనేది ఉంటుంది. సో బాక్స్ లో వచ్చే కంటెంట్స్ ఇవే అనమాట. ఇప్పుడు ఈ కంటెంట్స్ అన్ని కూడా కొంచెం పక్కన పెట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ TWS డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మీరు బాగా గమనిస్తే ఇది గ్లాసీ ఫినిషింగ్ అయితే వస్తుంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు దీన్ని కంటిన్యూస్ గా యూజ్ చేసే కొద్దీ ఇది గ్లాసీ ఫినిష్ కాబట్టి దీని మీద ఈజీగా స్క్రాచెస్ అనేవి పడతాయి. సో దాని వల్ల ఆ గ్లాసీ ఫినిష్ పోయి మ్యాటీ ఫినిష్ లాగా వచ్చేస్తుంది. సో ఇది ఒక్కటే నాకు మైనస్ అనిపించింది. దీంట్లో మిగతా అవన్నీ కూడా నాకు ఎక్కడా కూడా డిసప్పాయింట్ లేదు, అన్ని కూడా నాకు ప్లస్లే అనిపించింది. ఓన్లీ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా ఇది ఒక్కటే నాకు కొంచెం మైనస్ అనిపించింది. అండ్ ఇంకోటి అంటే దాన్ని కన్సిడర్ చేయలేము మైనస్ అనేసి, బట్ ఈవెన్ మీరు దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఏదైనా పిక్ చేయాలి అంటే స్టార్టింగ్ లో కొంచెం నాకు డిఫికల్టీ అనిపించింది. ఎందుకంటే ఎక్కడా కూడా దీనికి గ్రిప్ అనేది కనిపించలేదు, ఇలా రిమూవ్ చేయడానికి గ్రిప్ అనేది కనిపించలేదు. స్టార్టింగ్ లో నాకు కొంచెం డిఫికల్టీ అనిపించింది, బట్ యూజ్ చేసే కొద్దీ నాకు ఆ డిఫికల్టీ అనేది రిజాల్వ్ అయిపోయింది. అండ్ IP రేటింగ్స్ గురించి మాట్లాడుకుంటే ఇంతకు ముందు చెప్పినట్లుగా ఇది IP55 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. అండ్ ఛార్జింగ్ విషయం గురించి మాట్లాడుకుంటే జస్ట్ నాకు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 45 minutes ఏమో పడింది మొత్తం ఛార్జ్ అనేది ఫుల్ అయిపోవడానికి. దాని తర్వాత మీరు కంటిన్యూస్ గా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. నేను ఇప్పటి వరకు ఇది 2 months నుంచి నేను వాడుతున్నాను కాబట్టి 2 months నుంచి అంటే ఒక 5 times ఏమైనా నేను ఛార్జ్ పెట్టుంటాను అంతే, దానికి మించి అయితే నేను పెట్టలేదు. అండ్ వన్స్ మీరు బ్యాటరీ ఫుల్ అయిపోయిన తర్వాత మీరు 2 ఇయర్ బడ్స్ ని కంటిన్యూస్ గా యూజ్ చేసుకోవచ్చు. ఈజీగా మీకు 20 hours వరకు కంటిన్యూస్ గా అయితే వస్తుంది. 46 milliseconds లో లాటెన్సీలో వర్క్ అవుతుంది, విచ్ ఇస్ గుడ్ అనమాట. జస్ట్ మీరు దీన్ని ఇలా ఓపెన్ చేయగానే మీకు బ్లూటూత్ అనేది వితిన్ milliseconds లో కనెక్ట్ అయిపోతుంది. అండ్ మీరు కేస్ ని ఛార్జింగ్ పెట్టినప్పుడు లైట్ ఇండికేటర్స్ కూడా బ్లింక్ అవుతాయి, దాని నుంచి మీరు ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ దీని ఆపరేషన్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో టచ్ కంట్రోల్స్ అనేవి ఉంటాయి. అండ్ ఎక్స్ట్రాగా మీకు ఒక యాప్ అనేది ప్రొవైడ్ చేస్తారు, రియల్మీ లింక్ యాప్ అనమాట. ఇది మీరు ఐఫోన్ యూజర్స్ అయినా లేదా ఆండ్రాయిడ్ యూజర్స్ అయినా కానివ్వండి, మీ మొబైల్లో ఈజీగా ఇన్స్టాల్ చేసుకొని దీన్ని ఆపరేట్ అనేది చేయొచ్చు. సో ఒకసారి ఎలా ఆపరేట్ చేయాలి అనేది కంప్లీట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను చూడండి. మీరు మొబైల్లో యాప్ ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత కొంచెం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లాగా ఉంటుంది. అది కంప్లీట్ చేసిన తర్వాత మీరు జస్ట్ మీ కేస్ ని ఓపెన్ చేస్తే అదే ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతుంది. ఒకవేళ కనెక్ట్ కాకపోతే మీరు పేరింగ్ అనేది చేసుకోవాలి. అండ్ డివైస్ ని కనెక్ట్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మీకు యాప్ అనేది విధంగా కనిపిస్తుంది. ఇక్కడ కేస్ ని ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ ఆటోమేటిక్ గా కనెక్టెడ్ అని చూపిస్తుంది. దీని మీద కనుక ట్యాప్ చేసినట్లయితే మనకు ఏ కేసులో అంటే కేసులో ఎంత పర్సెంటేజ్ ఛార్జింగ్ అనేది ఉంది, అలాగే ఏ ఇయర్ టిప్స్ లో ఎంత పర్సెంటేజ్ ఛార్జింగ్ అనేది ఉంది క్లియర్ గా కనిపిస్తుంది. మీరు ఇక్కడ గమనిస్తే మన కేసులో 60%
ఛార్జింగ్ ఉంది అండ్ లెఫ్ట్ రైట్ లో మనకు 100% ఛార్జింగ్ అనేది ఉంటుంది. అండ్ కింద చూడండి మనకు నాయిస్ కంట్రోల్ అని ఉంది కదా, సో ఇక్కడే మీరు నాయిస్ క్యాన్సిలేషన్ ని మీరు కంట్రోల్ అనేది చేసుకోవచ్చు. జస్ట్ మీ ఇయర్ టిప్స్ ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఈ ఫంక్షనాలిటీ అనేది ఓపెన్ అవుతుంది. జస్ట్ నేను ఓపెన్ చేసి పెట్టేశాను. ఇప్పుడు చూడండి ఆటోమేటిక్ గా నాయిస్ క్యాన్సిలేషన్ అనేది మనకు ఆన్ అయిపోయింది. ఒకవేళ మీకు నాయిస్ క్యాన్సిలేషన్ వద్దు అనుకున్నట్లయితే దీన్ని ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ట్రాన్స్పరెన్సీ అంటే మీరు ఇయర్ టిప్స్ పెట్టుకున్న తర్వాత ఇయర్ బడ్స్ పెట్టుకున్న తర్వాత కూడా మీకు అవుట్ ఆఫ్ అంటే బయట జరిగేటివి కూడా సౌండ్స్ అవన్నీ మీకు వినిపించాలి అనుకున్నట్లయితే మీరు ట్రాన్స్పరెన్సీ మోడ్ ని ఆన్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా కంట్రోల్స్ అనేవి చేసుకోవచ్చు. అండ్ ఇది నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రమే ఇది ఇంకా బాగా అర్థమవుతుంది. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కానీ అది సరిగ్గా కుదరదు అనమాట. కాబట్టి ఇది పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేస్తే అప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ నాయిస్ క్యాన్సిలేషన్ లో కూడా మనకు 360 డిగ్రీస్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ అనేది ఉంటుంది. స్పెషల్ ఆడియో ఫెసిలిటీ అనేది దీంట్లో ఉంటుంది. సో మీకు 360 డిగ్రీస్ ఓన్లీ లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ మాత్రమే కాదు, ఆల్ అరౌండ్ మీరు నిలబడుకున్న చోట మీరు ఉన్న చోట 360 డిగ్రీస్ లో కూడా ఈ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది. అండ్ దీంట్లో ఇంకా చాలా ఫీచర్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు టచ్ కంట్రోల్స్ గురించి మాట్లాడుకుంటే మీరు ఈ యాప్ ని కంప్లీట్ డౌన్ గా స్వైప్ చేసిన తర్వాత స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ కింద చూడండి బటన్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, దానిలో కనుక మీరు వెళ్ళినట్లయితే మీరు డబుల్ ట్యాప్ చేసినప్పుడు, సింగిల్ ట్యాప్ చేసినప్పుడు, త్రిబుల్ ట్యాప్ చేసినప్పుడు లేదా టచ్ అండ్ హోల్డ్ లో పెట్టుకున్నప్పుడు ఎలాంటి ఫంక్షనాలిటీస్ అనేవి వర్క్ అవ్వాలి. లైక్ డబుల్ ట్యాప్ చేసినప్పుడు సాంగ్స్ ప్లే చేస్తున్న మీరు సాంగ్స్ వింటున్నప్పుడు డబుల్ ట్యాప్ చేశారనుకోండి, మీరు రైట్ డబుల్ ట్యాప్ చేస్తే నెక్స్ట్ సాంగ్ కి వెళ్ళినట్టుగా, లెఫ్ట్ డబుల్ ట్యాప్ చేస్తే మీరు ప్రీవియస్ సాంగ్ లోకి వెళ్ళినట్లుగా, లేదా వాల్యూమ్ అప్ అండ్ డౌన్స్ బటన్ ని కంట్రోల్ చేసుకునే విధంగా చాలా సెట్టింగ్స్ అనేవి ఉన్నాయి. అండ్ అంతేకాదు మీరు ఒకవేళ గేమ్స్ ఆడుతున్నారనుకోండి, గేమ్స్ కి కూడా సపరేట్ గా మనకు ఒక ఫంక్షనాలిటీ అనేది దీంట్లో ఉంది. గేమ్ మోడ్ అనేది మీరు ఆన్ చేసుకుంటే మీరు ఆ ఆడియో ఎఫెక్ట్స్ ని, మ్యూజిక్ ని కంప్లీట్ గా ఎంజాయ్ చేయొచ్చు. ఈ ఇయర్ బడ్స్ ని మీరు డైరెక్ట్ గా 2 డివైజెస్ కి ఎట్ ఏ టైం కనెక్ట్ చేసుకోవచ్చు. ఐదర్ మొబైల్ అయినా, లేదా ట్యాబ్ అయినా, లేదా మొబైల్ అయినా, ల్యాప్టాప్ అయినా, లేదా ట్యాబ్ అయినా, ల్యాప్టాప్ అయినా, సో ఏ డివైస్ తో అయినా కానివ్వండి, 2 డివైస్ తో ఎట్ ఏ టైం మీరు ఇయర్ బడ్స్ ని సెట్ కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ ఏదైతే ఉంటుందో ఫస్ట్ మీరు మొబైల్ కి కనెక్ట్ చేశారనుకోండి, సో మొబైల్ లో ఒక మ్యూజిక్ ని మీరు ప్లే చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆ మ్యూజిక్ అనేది ప్లే అవుతుంది. నెక్స్ట్ సెకండరీ డివైస్ ఏదైతే ఉంటుందో వన్స్ మీరు ప్రైమరీ డివైస్ లో మ్యూజిక్ ని ఆఫ్ చేస్తే అప్పుడు సెకండరీ డివైస్ లో ఏదైతే మ్యూజిక్ ఆ సౌండ్ అనేది వినిపిస్తుంది. సో ఒకటి ఆఫ్ అయిన తర్వాత అంటే ఒకటి పాస్ అయిన తర్వాత ఇంకోటి అనేది మనకు ఆటోమేటిక్ గా అదే పిక్ చేసుకొని ప్లే అనేది అవుతుంది. ఇది ఎలా ఆపరేట్ చేయాలి అండ్ దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు దీంట్లో ఉండే కొంచెం ఎక్స్ట్రా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే, ఇది 12.4 mm డైనమిక్ బేస్ డ్రైవర్స్ అయితే వస్తుంది అండ్ బ్లూటూత్ 5.4 వర్షన్ తో వర్క్ అవుతుంది. నాకు తెలిసి ఈ బడ్జెట్ రేంజ్ లో ద బెస్ట్ ఇయర్ బడ్స్ అంటే ఈ రియల్మీ T310 అనమాట. నేనైతే స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తాను. ఇది చూడడానికి కూడా చాలా కాంపాక్ట్ గా ఉంటుంది. మీరు ఈజీగా పాకెట్ లో పెట్టుకొని ఎక్కడికైనా దీన్ని క్యారీ అనేది చేయొచ్చు. సో గైస్, ఇది ఈ రియల్మీ T310 ఇయర్ బడ్స్ కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో అడగండి. నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో మీరు పర్చేస్ చేయాలి, మీకు నచ్చింది అనుకుంటే ఆల్రెడీ నేను ప్రోడక్ట్ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. దాని నుంచి పర్చేస్ చేస్తే మన ఛానల్ కొంచెం బూస్ట్ అనేది అవుతుంది. సో థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.